కాంతాయ కళ్యాణ కళ్యాణ నిదగే నిదయే నిదగేర్తినాం నిదయేర్చినాం శ్రీవేంకట శ్రీవేంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ తే నమః తే నమః శ్రౌత శ్రౌత స్మార్త స్మార్త ఆదికం కర్మ ఆదికం కర్మ నిఖిలం నిఖిలం ఏన సూత్రితం ఏన సూత్రితం తస్మై తస్మై సమస్త సమస్త వేదార్థ వేదాంత విదే విదే వికనసే నమః వికనసే నమః శృతి శృతి స్మృతి స్మృతి నదీపూర్ణం నదీపూర్ణం శాస్త్రకల్లోల శాస్త్రకల్లోల సంకులం సంకులం విష్ణుభక్తి విష్ణుపత్ని ఉదకం శుద్ధం ఉదకం శుద్ధం వందే శ్రీ వందే శ్రీ విఖనోర్నవం వికలోర్నవం శుక్లాంబరధరం శుక్లాంబరధరం విష్ణుం విష్ణుం శశివర్ణం శశివర్ణం చతుర్భుజం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్నవదనం ధ్యాయేత్ ధ్యాయేత్ సర్వవిఘ్న సర్వవిఘ్న ఉపశాంతయే యస్యత్విరద యస్వద్విరద వక్త్రాధ్యాః పత్రాత్యాః పారిషత్యాః పారిషత్యాః పరస్సతం పరస్వతం విఘ్నం విఘ్నం నిఘ్నంతి నిఘ్నంతి సతతం సతతం విశ్వక్సేనం విశ్వక్షేణం తమాశ్రయే తమాశ్రయే హరి ఓం హరి ఓం శ్రీ శ్రీ గోవింద 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 ఆద్య శ్రీ ఆద్య శ్రీ భగవతో భగవతో మహాపురుషస్య మహాపురుషస్య విష్ణోః విష్ణోః ఆజ్ఞయ ఆత్రేయ ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే ద్వితీయ పరార్థే శ్రీ శ్రీ శ్వేతవరాహ కల్పే శ్వేతవరాహ కల్పే వైవస్వత వైవస్వత మన్వంతరే మన్మంతరే కలియుగే కలియుగే ప్రథమ పాదే ప్రథమ పాదే జంబూద్వీపే జంబూద్వీపే భరతవర్షే భరతవర్షే భరతఖండే భరతఖండే సఖాప్తే శతాబ్దే మేరోః మేరోః దక్షిణే పార్శ్వే దక్షిణే పార్శ్వే శ్రీ శ్రీ ఆదివరాహ క్షేత్రే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే వెంకటాచలే శ్రీ శ్రీ శ్రీనివాస శ్రీనివాస స్వామినః స్వామినః దివ్య సన్నిధౌ దివ్య సన్నిధౌ అస్మిన్ అస్మిన్ వర్తమానేన వర్తమానేన వ్యవహారిక వ్యావహారిక చాంద్రమానేన చాంద్రమానేన ప్రభవాది ప్రభవాది షష్ఠి షష్ఠి సంవత్సరాణం సంవత్సరాణం మధ్యే మధ్యే శుభనక్షత్ర శుభనక్షత్ర శుభయోగ శుభయోగ శుభకరణ శుభకరణ ఏవం గుణ ఏవం గుణ విశేషణ విశేషణ విశిష్టాయాం విశిష్టాయాం అస్యాం అస్యాం శుభతిథౌ శుభతిథౌ శ్రీ శ్రీ శ్రీనివాస శ్రీనివాస స్వామినః స్వామినః ప్రీత్యర్థం ప్రీత్యర్థం మమ మమ గోత్రోద్భవస్య. ఇప్పుడు మీ యొక్క గోత్రము, నామధేయస్య ఇప్పుడు మీ యొక్క పేరు, ధర్మపత్ని సమేతస్య ఇప్పుడు మీ యొక్క భార్య పేరు, సహకుటుంబానాం ఇప్పుడు మీ యొక్క తల్లిదండ్రుల పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు, మీ యొక్క కోరికలను ప్రార్థనలను స్వామివారికి విన్నవించుకోవాలి. సహకుటుంబానాం సహకుటుంబానాం క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయురారోగ్య ఆయురారోగ్య ఐశ్వర్యానాం ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం
अभिवृद्ध्यर्थम इष्ट इष्ट काम्यार्थ काम्यार्थ सिद्ध्यर्थम सिद्ध्यर्थम धर्मार्थ धर्मार्थ काम्य मोक्ष काम्य मोक्ष चतुर्विध चतुर्विध पुरुषार्थ पुरुषार्थ फलसिद्ध्यर्थम फलसिद्ध्यर्थम श्री श्री श्रीनिवास श्रीनिवास स्वामिनः स्वामिनः करुणाकटाक्ष करुणाकटाक्ष वीक्षण वीक्षण परिपूर्ण परिपूर्ण सिद्ध्यर्थम सिद्ध्यर्थम सत्संतान सत्संतान सौभाग्य सौभाग्य सिद्ध्यर्थम सिद्ध्यर्थम राजद्वारे राजद्वारे सर्वकार्य सर्वकार्य आनुकूल अनुकूल सिद्ध्यर्थम सिद्ध्यर्थम लोकक्षेमार्थम लोकक्षेमार्थम श्रीभूमिनीला श्रीभूमिलीला समेतस्य समेतस्य श्री श्री श्रीनिवास श्रीनिवास स्वामिनः स्वामिनः कल्याणोत्सवं कल्याणोत्सवं श्रीवैखानस श्रीवैखानस दिव्य दिव्य आगमोक्त आगमोक्त प्रकारेण प्रकारेण अहम् अहम् आचार्यमुखेन आचार्यमुखेन कारयिष्ये कार्यिष्ये सर्वं सर्वं श्री श्री श्रीनिवासार्पणमस्तु శ్రీనివాసమార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీశేషశైలేంద్ర శిఖావతంసం శ్రీతింత్రిణీకీటకగేహజాతం శ్రీరామకృష్ణామృతరమ్యరూపం లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధ్నా. లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధ్నా. శంఖచక్ర ధారి అయి వరద కటిహస్తములతో కళ్యాణ స్వామిగా మనకు దర్శనమిచ్చేటువంటి అపూర్వమైన అపురూపమైనటువంటి దివ్య తేజో విరాజితులైనటువంటి దేవదేవుని ఆ దేవేరులను మనం దర్శిస్తూ ఉన్నాం. ఈనాడు శ్రీభూ సమేతుడైనటువంటి ఆ వెంకటపతి ఏనాడో మన కోసం దిగి వచ్చాడు. ఇతర యుగాలలో కేవలం దర్శనమిచ్చి అంతర్ధానమయ్యేటువంటి ఆ స్వామి ఈ కలియుగ వాసుల కోసం అత్యారూపాన్ని ధరించి ఇక్కడ కొలువై ఉన్నాడు. ఆ కొండల కోనేటి రాయుని యొక్క దివ్య వైభవాన్ని మనం చక్కగా వీక్షిస్తూ ఉన్నాం. భృగుమరీక్షత్రికస్యమేభ్యో నమః. इदं ब्रह्म पुणीमहे ब्रह्मा पुनातो निरुपम गुण सिंधुर्नित्यलक्ष्मी समेतो निखिलवेद्यो निस्तुलो वेंकटेशः निजचरण समर्चा सक्त भक्तौ करक्षी निवसत हृदये मे स्वाङ्घ्रिभक्तिं वितन्वन् शुक्लां भरधरं विष्णुं शिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव वेद्याबलं दैवबलं तदेव लक्ष्मीपतेदेङ्ग्रियकं स्मरामि. श्रीलक्ष्मीवल्लभारम्भां विकनो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां. भृगुमरीक्षत्रिकस्य महर्षीणां मध्ये स्थित्वा स्वने कुसमये समुदीरगन्तं श्रीशास्त्रसारमखिलं विकनो मुनीन्द्रं भूयो नमामि भुवनैकगुरुं प्रसन्नं. भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्तेजसा भगवतः कर्मणा भगवतानुगृहीतो भगवतानुध्यातो भगवन्ध्यात्वा भगवत्कर्म करिष्यामि तद्भगवाननुमन्यतां. प्राणानागम्य अस्यां सुदृतो अस्य देवदेवस्य भगवतो नारायणस्य
श्रियपते पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य यद् श्रीशेषाचलक्षेत्रनिवासिनः श्रीभूमिनीलासमेत श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं श्रीवैखानसभगवच्छास्त्रोक्तमार्गेण लोकक्षेमार्थक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गम् औपासनाग्नौ आघारकर्माङ्गं प्रधानहोमकर्माङ्गं राजहोमकर्माङ्गं माङ्गल्याधारणकर्माङ्गं रक्षाबन्धनकर्माङ्गं सद्योङ्कुरार्पणकर्माङ्गं सर्वोपकरणसद्यर्थं वृद्ध्यर्थं शान्त्यर्थं वृद्धिगार्जं च सर्वत्र प्रोक्षणार्थं पुण्याहवाचनं करिष्ये आदौ निर्विघ्नेन विश्वक्सेनाराधनं करकाराधनं करिष्ये ओं धारासु सप्तसु च मानशेषु सरत्सरित्सु परिपूरितेषु अपोपि गृह्णन् प्रतिपादयिष्ये गृणयुक्ताकुं सुरकुं सुधर्मा इदमापस्मा श्रुतमा शान्ता शान्ततमा शुभा श्रुतमा पूता पूततमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्मपवित्रेण पूता सूर्यस्य रश्मिभिः एते शतं वरुणगे सहस्रं विघ्निगा पाशाविदताः परुत्रा तेभ्यो न इन्द्रः सवितोत विष्णुर्विश्वे देवा अमुञ्चन्तु मरुतस्वस्य करके ओं पांचभूतिकमावाहयामि ओं वर्णमावाहयामि प्रचेसमावाहयामि रक्ताम्बरमावाहयामि गलस्पतिमावाहयामि वरुणाय नमः इदमासनम् वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाय नमः पुण्यपुष्पैः पूजयामि वरुणाय नमः गुडोपहारं निवेदयामि वरुणाय नमः ताम्बूलं समर्पयामि वरुणाय नमः सुप्रीतः सुप्रसन्ना वरदा भवतु विश्वक्सेनस्पृतो राजा भगवान् सर्वकर्मणः तस्मात् नान्यमुपासीता कर्मणां विघ्नशान्तये आरम्भे कर्मणां पुष्टिं विज्ञानां प्रसमागच कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनम् ओम आग्नेयोगस्माद्वजामहे त्वा विश्वे सदा त्वं मयितो निशम्भो वैराजन्ते सुगन्धिदत्तां प्रेषामदीशोपधानामनादिः यामे शस्तां तणितां ददातु पद्माकारमण्डले ओम भूः विश्वक्सेनमावाहयामि ओम भुवः शान्तमावाहयामि ओम स्वाहारमावाहयामि ओम भूर्भुवस्सहामितमावाहयामि तत्पत्नीं सूत्रवतीमावाहयामि त्वामेजिगामावाहयामि विश्वक्सेनादिभ्यो नमः इदमासनम् विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाय नमः पुण्यपुष्पैः पूजयामि नमः गुडोपहारं निवेदयामि विश्वक्सेनाय नमः ताम्बूलं समर्पयामि विश्वक्सेनाय नमः सुप्रीतः सुप्रसन्ना वरदा भगवद्गुणज्ञातसुपुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्तिप्रोक्षितम् अस्तु प्रजापतिप्रियतां प्रियतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि ओम अतो देवा अवन्तु न गतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि ददे पदं समूढमस्य पागुं सुने त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति गतो व्रतानि वस्पसे इन्द्रस्य यज्ञः सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरा ततं तद्विप्रासो विपण्यवो जागं दस्सविन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णे विशृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्गजत्राः श्रीरङ्गैस्तुष्टवागुंसस्तनूभिः विषेमदेवहितं यदायुः शतमिन्नु सरदो अन्तिदेवागत्रानश्चक्रा जरसं तनूनां पुत्रा सहवतरवन्तिमानो मद्यारीषतायुर्गन्तोः अदितिर्दोर्वृक्षं मविधिर्माता स पिता स पुत्रः विश्वे देवा अतिथिः पञ्चजनामविधिर्जातमविधिर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तद्भट्कुर्वेद भविष्यं यदा वै सूर्य उदेति अदनक्षत्रं नैति यावत् सूर्यो गच्छेत् यत्र जगण्यं पश्येत् तावति कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते प्राणानागम्य
अस्यां श्रुतौ श्री श्रीनिवासनः प्रीत्यर्थं लोकक्षेमात्तक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्मणि पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्रस्तवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु प्राणानागम्य अस्यां स्मृतौ श्री श्रीनिवासनः प्रीत्यर्थं लोकक्षेमात्तक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याः कर्मणि पुण्याहं भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्यां स्वस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्यां स्वस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति रुद्यास्महव्ये नमसो मसध्यां मित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधान् हविषा वर्तयन्तः रथञ्जीव्यमदरथः सवीराः प्राणानागम्य अस्यां स्मृतौ श्री श्रीनिवासनः प्रीत्यर्थं लोकक्षेमात्तक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याः कर्मणि पुण्याहं वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरुद्यतां पुण्याहं वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरुद्यतां पुण्याहं वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरुद्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयोपवस्तानभूर्जे दधातना महेर्नागचक्षसे यो वस्यवतमोरसस्तस्य वाजिगते हनः उषतीरिव मातरः तस्मा अरङ्गमां वो यस्य क्षगा गचिन्वथा आपो जनयता जनः दिवि श्रयस्वान्तरिक्षे तस्य पृथिव्याः सम्भवद्ब्रह्मवर्चसमसि ब्रह्मवर्चसा यत्वा मानस्वर्जनः पवित्रेण विचर्षणिः यः पूतासु पुनातु मां पुनन्तु मा देवजनाः पुनन्तु मनवो धिया पुनन्तु विश्व आयवः जातवेद पवित्रवत् पवित्रेण पुनाहि मां शुक्रेण देवतीत्यतो आग्ने कृत्वा कृतो गुम्रण यत्ते पवित्रमक्षुषे आग्नेवतमन्तरां ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेण च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्याघात् यस्यै बह्वी स्तनवो वीतपृष्टाः तगावदन्तः सुतमाद्येषु वयज्ञस्यामतगौरगीनां वैश्वानरोत्सविर्मा पुनातो वातप्राणेन शिरोमयो भूः द्यावा पृथिवी पयसापयोभिः ऋतावरी यज्ञे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिशिष्टैर्देवोन्नभिः अग्ने दक्षैः पुनाहि मां येन देवा अपुनतां येनापो दिव्यङ्कसः तेन दिव्येण ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरत्येति सर्वगं सबूतमश्नाति स्ववितं मातरिष्वणां पावमानीर्यो अद्येते विसंवृतकम्बसं तस्मै सरस्वती दुहे क्षेरकुं सर्पिर्मधोदकं पवमानी स्वस्ययनी सुदुगाही पयस्वतीः विसंवृतोर्सः ब्राह्मणे श्रमृतकं हितं पवमानीर्तिशन्तुनः इमं लोकमदो अमं कामान् समर्दयन्तुनः देवीर्देवैः समावृताः पवमानी स्वस्ययनी सुदुगाही कृतश्चतः क्षिभिस्संवृतोर्सः ब्राह्मणे श्रमृतकं हितं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पवमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं सतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्तु नीति सगमा पुनातो सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रमुणाभिः पुनातु मां जातवेदामोर्जगन्त्या पुनातो तच्छंयो रावणीमहे गातुं यज्ञागा गातुं यज्ञपतगे दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु बेढजं शन्नो अस्तु द्विपदे सञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः। प्राच्यां दिशिवार्तुजो मार्जगन्तां दक्षिणागां दिशिमाषा पितरो मार्जगन्तां प्रतीच्यां दिशिग्रहा प्रसवो मार्जगन्ताम् उदीच्यां दिश्यामवोषधगो वनस्पतगो मार्जगन्ताम् ऊर्ध्वायां दिशयज्ञस्संवत्सरो यज्ञपदर्मार्जगन्ताम् अधोतराधरैर्नागेभ्यो मार्जगन्ताम् ॐ अनोरणीयान् मगतो महीयान् आत्मा गुहायां
निगतोऽस्य जन्तोः तमकृतं पश्यति वीतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्ताच्युतः समितः सप्तजिह्वाः सप्तगिमे लोका इहृजरन्ति प्राणा कुहासगान् निगिताः सप्त सप्तान् वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पाद्यं पुनर्गं प्रणाचमनीयं समर्पयामि यदा सुखं विधास्तानं स्थापयामि सुवनार्थं क्षेमाय पुनरागमनाय च ఆనంద నిలయవాస గోవింద గోవింద. శాంత్యర్థం అభ్యుదయార్థం చ స్వస్తి పుణ్యాహవాచనం కరిష్యే అని సంకల్పించి లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని ఆకాంక్షించి సంకల్పం చెప్పుకొని ఈ దివ్య కళ్యాణ వైభవాన్ని నిర్వహించేటువంటి శక్తిని ప్రసాదించమని స్వామిని వేడుకొన్నారు. అత్యంత ప్రియతములైన విశ్వక్సేనుల వారిని ఆహ్వానించారు. గంగాది సర్వతీర్థ జలాలను కూడా నదీ నదములను ఆహ్వానించి స్వస్తి పుణ్యాహాన్ని నిర్వహించారు. ఇప్పుడు అంకురారోపణని నిర్వహిస్తూ శుభారంభం చేస్తూ ఈ సమస్తమైనటువంటి ప్రపంచం ప్రకృతి విశేషించి భగవంతుని యొక్క సృష్టిలో ఉన్న ప్రతి పదార్థము అగ్ని సోమాత్మకమన్నారు. ఆ యజ్ఞయాగాదుల ద్వారా సువృష్టి ఏర్పడుతోంది అని, నూతన మేఘాలు ఏర్పడుతాయి అని మనకు వేద విజ్ఞానం చెప్తోంది. అందుకనే పరమాత్మకు సమర్పించేటప్పుడు వాటిని శుద్ధి చేసి సమర్పణ చేయడం జరుగుతోంది. ఈ అంకురారోపణ ఒక మహాయజ్ఞానికి ప్రారంభం. వేద విహితమైనటువంటి ఏ క్రియాకలాపాదులు చేయాలి అన్నా ఒక కార్యక్రమాన్ని ఆరంభించుకోవడానికి ముందుగా ఈ అంకురారోపణను నిర్వహించడం వేద విహితమైన ఆగమశాస్త్ర విషయం. 9 ధాన్యాదులను పాలికలలో నిక్షిప్తం చేస్తూ బ్రహ్మాది దేవతలందరినీ కూడా మంత్రపూర్వకంగా ఆహ్వానిస్తూ మన హృదయం అంతా కూడా చక్కగా చదును చేసి దానిలో భక్తి అనేటువంటి ఆ విత్తనాన్ని నాటితే జ్ఞానం అనే పుష్పాలు వికసిస్తాయి. ఆ చక్కని సద్భావన వికసితమైనటువంటి భక్తి అనేటువంటి వృక్షం ఇక్కడి నుంచి వైకుంఠానికి ప్రసరించాలి. ఆ భక్తి లతకు చక్కని జ్ఞాన పుష్పాలు వికసించాలి అని ఇలా అందమైన భావాలు హృదయంలో మెదులుతూ ఉంటాయి పరమ భాగవతోత్తములైనటువంటి వారికి. ఈ శుభ కళ్యాణ వేళలో అంకురారోపణ వేద విహితమైనటువంటి సత్కర్మానుష్ఠానాన్ని నిర్దేశించిన ఆ మహర్షుల యొక్క మహామహిమోపేతమైనటువంటి మహత్తర మాననీయ దివ్య మానస వచో విభవంలో విలసిల్లేటువంటి ఆ వేద మంత్ర పురస్సరంగా ఆగమ శాస్త్రం నిర్దేశించినట్లుగా ఆ కైంకర్యాన్ని సభక్తికంగా నిర్వహించినటువంటి అర్చక స్వాములు ఇప్పుడు ఆ జగద్రక్షణ దీక్షా తత్పరులైనటువంటి శ్రీమన్నారాయణునికి రక్షా సమర్పణ చేయబోతూ మరొక భాగవతోత్తముడైనటువంటి ఆదిశేషుడిని ఆహ్వానిస్తూ ఉన్నారు మంత్రపూర్వకంగా. శుచీవోవ్యాయితి ప్రోక్ష్య ఓం షణ్ణోర్దత్తాన్ తపసోధికర్తాన్ స్వయంభురగ్రయముతగే మృతాగా ఓం శేషమావాహయామి సహస్రీషమావాహయామి అనంతమావాహయామి నాగరాజమావాహయామి శేషాగ్రమః ఇదమాసనం శేషాగ్రమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శేషాగ్రమః పుణ్యపుష్పైః పూజయామి శేషాగ్రమః సహస్రీషాగ్రమః అనంతాగ్రమః నాగరాజాగ్రమః
శేషాగ్రమః గుడోపహారం నివేదయామి శేషాగ్రమః తాంబూలం సమర్పయామి. ఓం స్వస్తి నోమితామస్వినా భగ స్వస్తి దేవితిర్నర్వణః స్వస్తి పూషా అసురో దధాతు నః స్వస్తి ధ్యావా పృథివీ సుచేతునా స్వస్తగే వయోబ్రవామహై సోమం స్వస్తి భువనస్య గస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తగే వైశ్వానరో వసురగ్నిః స్వస్తగే దేవా అవంద్రభువ స్వస్తగే స్వస్తి నో రుద్రపాత్వం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యే రేవతి స్వస్తి నగింద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అతిదే కృతి స్వస్తి పంథా మనోచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దతాగ్నతా జానతా సంగమేమహే స్వస్తిగనం తార్క్షమరుష్టనైవిం మహద్భూతం వాగసం దేవతానాం అసురగ్నమింద్రసకం సమత్సు బృహద్యసో నామివారుహేమ అం హోముచమాంగిరసంగయం చ స్వస్యాత్రేయం మనసా చతార్క్షం ప్రగతమానిశరణం ప్రపద్యే స్వస్తి సంభాదే శభయన్నో అస్తు ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం శేషాగ్రమః సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. జగద్రక్షక గోవింద గోవింద. శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయటాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. దివ్యమూర్తి దేవతలంతా ప్రార్థించారట. ఆ దేవదేవుని, ఆ మహానుభావుని కలియుగ ఆరంభంలో ఆ మహాపురుషులంతా ప్రార్థిస్తే అర్చారూపాన్ని ధరించి దిగి వచ్చాడు. ఆయన ఒక కార్యకారణ సంబంధాన్ని పురస్కరించుకొని వైకుంఠం, కారణ వైకుంఠం నుంచి కార్యవైకుంఠానికి దిగి వచ్చాడు. ప్రపంచానికే ఇది ఆధ్యాత్మికమైన రాజధాని. పరమాత్మ ప్రభుత్వంలో అందరికీ కూడా స్థానం ఉన్నది. ఇక్కడ స్వామి సన్నిధానానికి సర్వులు ఆకర్షితులవుతారు. తమ తమ గోడు విన్నవించుకుంటారు. ఎన్నెన్నో కోర్కెల చిట్టా విప్పుతారు. అందరినీ అనుగ్రహిస్తాడు. వారి వారి స్థితికి అనుగుణమైన రీతిలో నడిచేట్లుగా ఆ స్వామి మనల్ని అనుగ్రహిస్తాడు. అందువల్లనే మనం చూసినట్లయితే భగవతత్వాన్ని గ్రహించడానికి ఆయనను శరణాగతి చెయ్యాలి. సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మని విభీషణుడు అంటాడు, గుర్తించాడు. రావణుడు చదువుకున్నవాడే, విభీషణుడు చదువుకున్నవాడే. కానీ భగవంతుని గుర్తించడానికి మన చదువులు ఉపయోగపడవు. హృదయపూర్వకమైనటువంటి ప్రేమ ఉండాలి. యథా వ్రజగోపికానాం అనన్నాడు నారద మహర్షి తన భక్తి సూత్రాలలో. భక్తిలో పరాకాష్ఠ స్థితి పొందిన వారెవరు అంటే వ్రజగోపికలట. కామోత్కంఠిత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులను అద్భుతంగా చెబుతారు. పరమాత్మ యందు అవిచ్ఛిన్నమైనటువంటి తైలధారవత్ అవిచ్ఛిన్నం స్మృతి సంతాన రూపం అంటారు. ఒక పాత్రలో నుంచి మరొక పాత్రలోకి నూనె పోస్తూ ఉంటే మధ్యలో ఏ విధంగా ఖాళీ ఉండదో అలా అనవరతము అఖండంగా అద్వయమైన అచించమైన అప్రాకృతమైన దివ్యభవ్య మనోజ్ఞమూర్తి శ్రీనివాసుని యందు మన మనస్సు, మన బుద్ధి, ఇంద్రియాలు ఆయన వైపే నడిస్తే అదిట భక్తి అంటే.
అట్టి భక్తిని ప్రసాదించమని ఆ విష్ణు వక్షస్థలవాసిని అయినటువంటి అమ్మను మనం వేడుకోవాలి. సహనం కావాలి, ఓర్పు కావాలి. అట్టి ఆ శక్తిని భూమాత ఇస్తోంది. ఆమెను మించిన ఓర్పు కలిగిన స్థితి ఎవరికీ లేదు. అందుకనే అభిజ్ఞుడైన వాల్మీకి మహర్షి అంటాడు, క్షమయా పృథివీ సమహ అని శ్రీరాముణ్ణి అభివర్ణిస్తూ. కనుక ఆ శ్రీమాత భూమాతకు కూడా ప్రణామాలు అర్పిద్దాం. ఆ దేవదేవుని యొక్క హృదయాన్ని చక్కగా మార్దవం అయ్యేట్టుగా భక్తుల మీద పతితపావన పరమపురుష సర్వేశ్వర శ్రీనివాస అని ఆయన హృదయంలో చేరి ఆయనకు క్షమాగుణం కలిగేట్లుగా మార్దవ మృదుత్వంతో తన భక్తులను శిక్షించకుండా అనుగ్రహించేట్టుగా ఆయన ధర్మం ఏమిటి? సరైన స్థితిలో ఈ ప్రపంచాన్ని నిలపడం కదా. నక్షమామి వసుంధరే, వీడు ఎన్నెన్నో చేశాడు పొరపాట్లు, వీడిని ఎలాగా శిక్షించకపోతే అంటే శిక్షణ ఇవ్వడమే శిక్షించడం అంటే. అవే కష్టాల రూపంలో మనుష్యుడు జాగ్రత్తగా నడవటానికి తగిన స్థితిని కల్పిస్తాయి. అలా చేస్తే ఎలాగా స్వామి నీ వీడిని అనుగ్రహించు అని దోషాలను కూడా భోగ్యంగా స్వీకరించమని ప్రార్థిస్తారు మన పక్షాన అమ్మలిద్దరు కూడా. అలా శ్రీదేవి భూదేవితో కూడినటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా తరంగాలు లోకమంతా ప్రసరింపచేసేట్టుగా అర్చక స్వామి నిరంతరం ఆ దేవదేవుణ్ణి అర్చిస్తూ భావిస్తూ స్మరిస్తూ కాలాన్ని 5గా విభాగం చేసుకొని ఆ 5 కాలాలలో అభిగమనం, విద్య, యోగం, అధ్యయనం ఇలాగా 5 కాలాలుగా విభాగం చేసుకొని 24 గంటల్ని అంటే నిరంతరం భగవత్ సంబంధంగానే కాలాన్ని గడపాలి. అలాగ చేస్తూ స్వామి సేవని చేసేటువంటి అర్చక స్వామి తాను కూడా రక్షను ధరించారు. అదిగో ఆ జగద్రక్షకుడైనటువంటి శ్రీనివాసుని దక్షిణ హస్తానికి రక్షా సమర్పణ చేశారు. వైవాహిక దీక్ష ఇది. ఈ జగత్తంతా స్వామికి ఒక కుటుంబమే. దీనిలో అనేక రకాలైనటువంటి జీవ పశు వృక్ష మానవ దేవ సరీసృపాదులు ఎన్నెన్నో 84 లక్షల జీవరాశులు. ఇన్నిటినీ కూడా ప్రతి ప్రాణిలో హృదయంలో చేరి వారు ఎప్పటికైనా నన్ను చూడకపోతారా అని నిలుస్తారట. ఆ అంతర్యామి స్వరూపాన్ని అందరూ అందుకోలేరు. పరవ్యూహ విభవ అంతర్యామి అర్చా అని 5 స్థితులు ఉంటాయి అని ఆగమశాస్త్రం మనకు నిర్దేశిస్తోంది. అదిగో వాటిల్లో ఒకటి హోమ ప్రక్రియ. అట్టి కార్యక్రమాన్ని అగ్నిని స్థాపన చేస్తూ ఉన్నారు. వీక్షిద్దాం. గోవింద. పరిసప్తఋషీనావాహయామి రేఖాయాం స్కందమావాహయామి కర్ణే పితॄనావాహయామి తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. జాతవేదో భువనస్య జనిష్యతే అగ్నిమశ్వత్తాదివాగుం సమీ గర్భాజ్జనగన్యోమయో భూః ఘృతప్రతీకో ఘృతయో నిరగ్నైర్ఘృతైః సమిద్దో ఘృతమస్యాన్నం ఘృతప్రజస్వాసైకో కథంతే ఘృతం పిబన్ సుగదాయక్షిదేవాన్ ఆయుర్దా అగ్నే హవిషో దుషానో ఘృతప్రతీకో ఘృతయో నిరేది ఘృతం పీత్వా మధుచారుగవ్యం పితేవత్ర విరక్షదాజిమం అవితేరమణ్యస్వ అనవతేరమణ్యస్వ సరస్వతేరమణ్యస్వ దేవసవితప్పసువాన్ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తావసీమస్సురుచో వేణ ఆవహ సబుద్నియాపమా అస్య విష్టా సదస్సయో నిముదస్య వహ. ఓం బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి హిరణ్యగర్భమావాహయామి పితామహమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం. ఓం సోమో ధేనుకం సోమో అర్వంతమాసకం సోమో వీరం కర్మణ్యం దధాతో సాధన్యం వితత్యకం సవేగం ప్రస్రణం యోధాస తస్మై. ఓం సోమావాహయామి యజ్ఞ
सूर्याङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः इदमासनं ब्रह्मसोमादिभ्यो नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि ब्रह्मसोमादिभ्यो नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमादिभ्यो नमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि ब्रह्मसोमादिभ्यो नमः सुप्रीतः सुप्रसन्ना वरदा भवतु ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्तु सप्तर्षीणाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ॐ प्रोक्ष पात्रादादावमादाय पवित्रेस्तो वैष्णव्येस्तो यज्ञेस्तो वायुपूतेस्तो विष्णोर्मनसा पूतेस्तो यज्ञस्य पावनेस्तः दिवे त्वा अंतरिक्षाय त्वा पृथिव्यै त्वा पोषाय त्वा स्वाहा देवेभ्यः आदित्यव्यञ्जनमसि पूर्णामृतन्त्वास्तृणामि श्वासस्तं देवेभ्यः विष्णवे नमः विष्णोस्तूपोऽसि प्राच्य दक्षिणतो विष्णोस्तूपोऽसि विष्णोस्तूपोऽसि पश्चिमतः देवेभ्यो विष्णोस्तूपोऽसि परिसरणगोर्चेषु विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि श्रुतासि घृतासि ध्रुवासि अरुणासि वानस्पत्योऽसि देवेभ्यः शुन्दस्व पृथिव्यापो गृहीष्यामि ब्रह्मन्नमप्रणेष्यामि यमनवाचं यच्च सोमप्रणेष्यामि यमानवाचं यच्च प्रणयज्ञं देवता वर्धयत्वं नाकस्य वृष्टे यजमानो अस्तु सप्तर्षीणाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ॐ संविशन्तां देवीर्विषपात्राणि देवयज्ञायै संविशन्तां देवीर्विषपात्राणि देवयज्ञायै दक्षिणप्रणितो ब्राह्मेण तीर्थेन ॐ प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमानावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुतमावाहयामि रुद्राणावाहयामि अप उपस्पृश्याम् ॐ श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदय सोमावाहयामि औपासनयज्ञमावाहयामि विश्वान् देवान् आवाहयामि सर्वदेवान् आवाहयामि आज्यपात्रे प्रजापतये शुण्णरूपामि ब्रह्मणे जुष्टुण्णरूपामि इंद्राय जुष्टुण्णरूपामि अग्नये जुष्टुण्णरूपामि सोमाय जुष्टुण्णरूपामि अग्नये जुष्टुण्णरूपामि सोमाय जुष्टुण्णरूपामि अग्निशोमाभ्यां जुष्टुण्णरूपामि प्रजापतये शुण्णरूपामि ब्रह्मणे जुष्टुण्णरूपामि इंद्राय जुष्टुण्णरूपामि वरुणाय जुष्टुण्णरूपामि आदित्येभ्यो जुष्टुण्णरूपामि अश्वभ्यां जुष्टुण्णरूपामि पूष्णे जुष्टुण्णरूपामि कक्षाय जुष्टुण्णरूपामि कक्षदे सोमाय जुष्टुण्णरूपामि औपासनयज्ञाय जुष्टुण्णरूपामि यज्ञविश्वेभ्यो देवेभ्यो जुष्टुण्णरूपामि सर्वदेवेभ्यो जुष्टुण्णरूपामि आज्यं तृप्यदुश्रयामि चरुं तृप्यदुश्रयामि आग्ने ज्योतिरसि समिधस्वाहा अमृतमसि वारुणमसि अन्तर्गं रक्षो अन्तरिता अरातयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अरातयः चित्पतिस्वापुनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्य विस्वाहा वाक्पतिस्वापुनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्य विस्वाहा देवस्ता सवितापुनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्य विस्वाहा रसंपूर्णा वा समिधो गृहीत्वा मूलाघ्राभ्यां गतग्स्पर्शयित्वा अभ्यर्च्य अक्षत इमामे अग्निष्टकादे नमस्सन्तो आजीवमे अग्निष्टकादे नमस्सन्तो चर्बिरिमामे अग्निष्टकादे नमस्सन्तो इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुतये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेसे नमः सहोजसे नमः अजिराप्रभवे नमः मर्यापसे नमः पंक्तिरासे नमः विसर्पिणे नमः वैश्वानराय नमः यज्ञपुरुषाय नमः अयुधैरमण्यस्व अनुधैरमण्यस्व सरस्वैरमण्यस्व देवसवितप्रसुवा अयन्तगित्वा आत्मजातवेदस्तेनेद्यस्वर्धससेर्धवर्धगचास्मान् प्रजगा वशविवर्षेणान्नात्येन
समेतय स्वाहा आकारमुहूर्तस्य मुहूर्तोऽस्तु वायुव्याधाग्नेयान्तं ॐ प्रजापतये स्वाहा नैऋत्यादिशारान्तं ॐ इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपस्पृश्यां ओं श्री विष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा असुभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेव सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं शुभस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अवितेन्नमग्गुस्ताः अनुमतेन्नमग्गुस्ताः सरस्तेन्नमग्गुस्ताः देवसवितः प्रासावीः प्राणानागम्या अस्यां स्मृतौ श्री श्रीनाथस्वामिनः प्रीत्यर्थं लोकक्षेमार्थक्रियमाण वैवाहिक महोत्सवकर्मांगम औपासनाग्नौ आघारान्ते मंत्रलोपे क्रियालोपे द्रव्यलोपे कालविपर्यासे कर्मविपर्यासे सर्वप्रायश्चित्तार्थम् अतो देवदेवैष्णवोतिर्घोष्ये अविदेरमन्यस्व नमदेरमन्यस्व सरस्तेरमन्यस्व देवसवितः प्रसूवाम् ओम अतो देवा अवन्तनो गतो विष्णुर्विचक्रमे पृथिव्या स्पृतामभिस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि वसते यतो व्रतानि वस्पसे इन्द्रस्य यज्ञस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरावदग्ग स्वाहा तद्विप्रासो विपण्यवो जाग्रवाकुं तस्सविन्दते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं शुभस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अवितेन्नमग्गुस्ताः अनुमतेन्नमग्गुस्ताः सरस्तेन्नमग्गुस्ताः देवसवितः प्रासावीः అదే శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కదిసి ఉన్నారు తమకమున పెండ్లికిని అదే శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కదిసి ఉన్నారు తమకమున పెండ్లికిని కట్టరో పై పై దంపతులకు శేషపాలందియరో చేతులకును బాసికములు కట్టరో పై పై దంపతులకు శేషపాలందియరో చేతులకును సూసకాల పేరంటాండ్లు శోభాన పాడరో సూసకాల పేరంటాండ్లు శోభాన పాడరో మోసపోక ఇట్టే ముహూర్తమడుగరో అదే శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కదిసియున్నారు తమకమున పెండ్లికిని
కంకణదారములను కట్టరో ఇద్దరికిని సుంకుల పెండ్లి పీట కూర్చుండబెట్టరో కంకణదారములను కట్టరో ఇద్దరికిని సుంకుల పెండ్లి పీట కూర్చుండబెట్టరో లంకె శ్రీ వెంకటేశ్వర నీలో మంగను లంకె శ్రీ వెంకటేశ్వర నీలో మంగను దీవించి అంకెల పాన్పు మీద అమరించరో అదే శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కదిసియున్నారు తమకమున పెండ్లికిని అదే శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కదిసియున్నారు తమకమున పెండ్లికిని वंदे श्रीनयनोत्पलशिशिरं शेषाचलाधीश्वरं ब्रह्माद्यच्युतपादपद्मयुगलं लोकैकनेत्रोत्सवं वासिष्ठैः सनकादिभिर्मुनिगणैः संस्तूयमानं सदा भक्तानामखिलार्तदागिनमहं श्रीवेङ्कटेशं गुरुम् अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्या प्रमितशक्त्या भ्रियमाणस्य महाजलौकस्य मध्ये परिभ्रममानानाम् अनेककोटिब्रह्माण्डानाम् एकतमे पृथिव्यप्तेजो वायुराकाश भगदङ्कारव्यक्ताव्यक्तसप्ताभरणैरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवराहकूर्मानन्ताष्ट दिग्गजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अधोभागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जनपुष्पदन्त सार्वभौमसुप्रतीकाख्य अष्टदिग्दन्ती सुण्डात्तण्डोत्तम्भिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुवती गन्धवत्यलकावती यशोवतीति अष्टदेवपुरी विराजिते इन्द्राग्नियमनिर्तिवरुणवायुकुबेर ईशानाख्य अष्टलोकपालकपरिपालिते लोकालोकाचलबलयिते लवनेक्षु सुरासर्पिर्दधिक्षीर शुद्धोदकाख्य सप्तार्नवपरिवृते जम्बूप्लक्ष कुशक्रौञ्च शाकशाल्मली पुष्कराख्य सप्तद्वीपद्वीपिते महेन्द्रमलय सख्यसुक्तिम सुदृक्षवद्विन्द्यपारियात्राख्य सप्तकुलपर्वतविराजिते भारत किं पुरुष हरीलावृतभद्राश्वकेतकमाल हिरण्यकरवणकगुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्रकबस्ति पुन्नाकगन्धर्व सौम्यवर्णभरताख्य नवकण्डानां मध्ये भरतखण्डे महासरोरुहाकार 50 कोटियोजनविस्तीर्ण भूमण्डले लक्षयोजनविस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्र भूमौ अवंती कुरुक्षेत्रादि
समभूमध्यरेखायाः पूर्वदिग्भागे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले सकलदेवता सन्निधौ मम अनेकजन्मसु इह जन्मनि च एतत्क्षणपर्यन्तं बाल्ययौवन कौमारवार्धकेषु अहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्तदुरितक्षयार्धं दशपूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहित धामातपसङ्घात कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य श्रीहरिलोके निवासित्यर्थं द्विगुणीकृत अग्निष्टोम अतिरात्र अप्तोर्याम शान्तपन वाजपेय पौण्डरीक अश्वमेधादि शतक्रतो पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीविखणो मुनीन्द्र मतानुसारिभिः भृग्वादिभिः वसिष्ठादिभिः दिव्यमहर्षिभिरुक्त गृह्यधर्मशास्त्र पुराणेतिहास प्रतिपादित कन्यादानकल्पोक्त सकलफलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शनपाञ्चजन्यकौमोदकीनन्दकशार्ङ्गादि दिव्यपञ्चायुधस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैकार्षभगवच्छास्त्रोक्तमार्गेण बृहस्पत्यन्वित गोत्रोद्भवस्य प्रवर्तमानस्य परतत्त्व विभवव्यूह अंतर्यामी अर्चावतारस्वरूपस्य श्री महाविष्णोः परब्रह्मणो नप्त्रे आंगीरस भारगस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणोऽख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूतस्य श्री महाविष्णोः देवशर्मणः पौत्राय आंगीरस भारगस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्तदेवता निकुट मकुट मणिगण विजृंभित पादारविन्दस्य अर्चावताररूप भगवत प्रद्युम्नावतारस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीरस भारगस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय श्रीवत्साङ्कितवक्षस्काय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्याद्भुत नित्ययौवन स्वभावलावण्य तेजो रत्नाकराय सकलशाकाध्यायिनो अखिललोकपवित्रगोत्राय शरणनक्षत्रे मकररासौ जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामादर्वण सकलवेदाध्यायिनीं भार्गवच्यवन आप्नुवान् औरवेदल पंचारुषेय प्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालंकारवतीं
प्रातुनां सुराङ्गणा संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपाम् उत्तरफल्गुणीनक्षत्रे कन्यारासौ जातां भृगोः सङ्कल्पतनगां श्रीदेवीनां नेमिमां कन्यां वृणीमहे दास्यामि। ऋग्यजुस्सामादर्वण सकलवेदाध्यागिनीं काश्यप आवत्सारणैर्ध्रुवत्रयानुषेयप्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं बहुश्यामलाङ्गी रेवती नक्षत्रे मीनरासौ जातां कसवप्रजापतेः सङ्कल्पतनगां भूदेवीनां नेमिमां कन्यां वृणीमहे दास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्भूषितां दास्यामिष्टवेतुभ्यं ब्रह्मलोकजिगीषया कन्यां स्वलङ्कृतां साध्वीं श्रीरागसुमेधसे प्रगतोऽहं प्रगच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्बरा सर्वभूता साक्षिणः सर्वदेवतान् इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तस्य मुहूर्तोऽस्तु। శ్రీభూరమణ గోవింద గోవింద నీవానంద రసైకమూర్తివి శృతుల్ నిన్ను ప్రశంసించు నీచే వెల్గుల్ జగమెల్ల నీ కొరకు పుష్పించు త్రయీవల్లికల్ నీ వల్లన్ సిరులబ్బు నీకు సరిలేనే లేరు నీ ఎందే నా భావం వైక్యమునందే నీ ఎందే నా భావం వైక్యమునందే భక్త సులభా పద్మావతీ వల్లభా భక్త సులభా పద్మావతీ వల్లభా. పద్మావతి ప్రాణనాథుడు, ఇతడే వకులమాత వరపుత్రుడు. వేదవతిని చేపట్టడం కోసం ఏనాడో ఇచ్చాడు కృత యుగంలో. త్రేతాయుగంలో కొంత కథ నడిచింది. ఈ కలియుగంలో ఆమెకు ఇచ్చిన మాటను నెరవేర్చడం కోసం. అలాగే ద్వాపర యుగంలో ఆ యశోదమ్మ వాత్సల్య భక్తితో సేవించింది. ఆ అమ్మ కోరిన కోర్కెను తీర్చడం కోసం ఏం కోరిందామే? కృష్ణ, నీవు ఏవేవో చాలా వివాహాలు చేసుకున్నావు, అవన్నీ నేను చూడలేదు, నాకు కుదరలేదు. వివాహం అంటే రామ కళ్యాణం, సీతారామ కళ్యాణం అదొక విశేషం. అక్కడ కౌసల్య, సుమిత్ర, కైకేయి కూడా రారు. ఆ రాజ సంప్రదాయం, దాని విధానం వేరు. కృష్ణావతారం అది ఒక్కొక్కటి ఒక్కొక్క విచిత్రమైనటువంటి స్థితి. అందువలనే అమ్మ కోరింది, నేను చూడలేకపోయాను కృష్ణ, కనులార చూడాలని ఉన్నది. కోరిక కోరింది, కోరక కోరక తల్లి. ఆమె కోరికను తీర్చడం కోసం వేద రుక్కులన్నీ ఒక కన్యా రూపాన్ని ధరించి లక్ష్మీంశ సంభూత అయిన వేదవతిగా కుశధ్వజ కుమార్తెగా అవతరిస్తే ఆమె కోరింది తపస్సు చేసి నిన్నే వరిస్తాను అని. ఇందరి కోర్కెలను మనస్సులో పెట్టుకొని కలియుగంలో మనల్ని ఉద్ధరించడం కోసం కదలి వచ్చాడు ఈ దేవదేవుడు. మధురమైన మహాసంకల్పాన్ని విన్నాం మనమందరం. కాలస్వరూపుడుగా పరమాత్మను కీర్తిస్తారు. అదే మనం మహాసంకల్పంలో మహావిష్ణోరనుజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే ఇలాగ పఠించారు. మనకు అర్థమైనా కాకున్నా ప్రతిరోజు కూడా సంకల్పం చెప్పుకొని స్నానాదులు చెయ్యాలి అని ధర్మశాస్త్రం చెప్తోంది, వేదవాన్మయం చెప్తోంది. మనం చేసే ప్రతి పనిని కూడా మనకు వేదం నిర్దేశిస్తోంది. సమస్తమైన మానవాళికి కొన్ని నియమాలను చెప్పి ఇలాగ నడిస్తే మీరు ఉత్తమ స్థితిని పొందుతారు, భగవద్ అనుభూతిని పొందుతారు అని చెబుతోంది.
అలా నడిచిన వారు ఆ స్థితిని పొందారు. మేము పొందామన్నారు, మీరు కూడా పొందమన్నారు మనల్ని. కాలం చాలా విలువైనటువంటిది. ప్రతి క్షణం కూడా వ్యర్థం కాకుండా మహాత్ములు భగవద్ధ్యాన నిష్ఠులై ఉంటారు. మాకెక్కడ కుదురుతుంది అనుకుంటే దాన్ని మనమేమీ చేయలేము. ప్రతి క్షణాన్ని కూడా విలువైనదిగా గుర్తించి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాలాతీతులు ఒక్క పరమాత్మే, మిగిలిన వారంతా కాలానుగుణంగా నడవలసిన వారే. ఈ కాలంలో మహాయుగాలు, యుగాలు, సంవత్సరాలు, అయనాలు, మాసాలు, పక్షాలు, రోజులు, గంటలు, నిమిషాలు, సెకనులు అలా గడిచిపోతూ ఉంటాయి. దీన్ని బట్టి మనం చూస్తే మన స్థితి చాలా అల్పమైనది. తిరిగి రాని కాలాన్ని సద్వినియోగం చేసుకోవడమే. శ్వేతవరాహ కల్పమని పఠించారు. మనకు వేద వాన్మయంలో, పురాణాలలో చెబుతారు. స్వయంభువ స్వారోచిష ఉత్తమ తామస రైవత చాక్షుష మన్వంతరాలు గడిచి ఆరు మన్వంతరాలు గడిచాయి. 7వది ఈ వైవస్వత మన్వంతరం. 14 మనువుల కాలం చెప్పారు. ఈ మన్వంతరంలో 72 మహాయుగాలు, కృత, త్రేత, ద్వాపర, కలి 4 గడిస్తే ఒక మహాయుగం. దాంట్లో 28వ మహాయుగంలో కలియుగం నడుస్తోంది అని జ్యోతిష్శాస్త్రం చెప్తారు. ఒక మహాయుగం అంటే 4 గడిచేసరికి 43,32,000 సంవత్సరాలమని మనకు పంచాంగాల్లో రాస్తారు. ఈ పూర్వ మన్వంతరాలు కొన్ని కోట్ల సంఖ్యలో ఉంటాయి. అవి చదివితే మనకు నిజమా అనిపించేట్టుగా ఉంటాయి. నిజమే, ఎందుకని నువ్వేమి దాన్ని కాదనలేవు. నవీన శాస్త్రజ్ఞులు భూమి మీద ప్రాణం పుట్టి 5 కోట్ల సంవత్సరాలు అంటూ ఉంటే విజ్ఞానం, జ్ఞానం, భక్తి అంతా పరాకాష్ఠ స్థితి పొందిన మానవుల మనుగడ అంతకంటే అనేక కోట్ల సంవత్సరాలు ముందున్నట్లుగా కల్పారంభం నుంచి లెక్కిస్తే 200 కోట్ల సంవత్సరాలు సుమారుగా. మనం వెంకటాచలంలో, తిరుమలలో మనం శిలాతోరణం చూస్తే భూగర్భ శాస్త్రవేత్తలు 200 కోట్ల సంవత్సరాలని చెబుతారు. కనుక ఈ పునఃసృష్టి, ప్రళయం ఇది మనం అంగీకరిస్తే ప్రాణికోటి నశిస్తే మరలా తయారవుతుంది క్రొత్తగా. ఇలా ఆఖరి ప్రళయం నుంచి ఆవిర్భవించిన జీవకోటి యొక్క లక్షణం. నేడు మనం సంపాదించిన విజ్ఞానం, వికాసం ఇది మొట్టమొదటిసారిగా మనకు తెలిసిందేమీ కాదు. అంతకుముందు ఇంతకంటే ఎక్కువగా పుట్టిపోవటం జరిగింది. అనేక అవతారాలు, గాథలు మళ్ళా అవే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ధాత యథాపూర్వమకల్పయత్ అద్య బ్రహ్మణ, ఇప్పుడు ఉన్నటువంటి బ్రహ్మ. చాలామంది గతించారు కాబట్టి ఇప్పుడున్నటువంటి బ్రహ్మకాలం, ఈ కాలంలో ఈయన వచ్చారట. కనుక ఇలా కాలగమనంలో గడిచేటువంటి ఆ అద్భుతమైనటువంటి నవనవోన్మేషమైనటువంటి భగవత్ స్వరూపాన్ని నిత్యనూతనంగా మనం ధ్యానిస్తూ ఉంటే మనలో ఆ భగవద్ అనుభూతిని పొందే యోగ్యత కలుగుతోంది. కలిలో మనం ఏమి చేయగలం? నోరారా గోవిందా అని పలుకగలం. అందుకనే నిత్యనూతనమైనటువంటి ఆ గోవిందుడు, లీలామానుష విగ్రహుడు, ఆ అమ్మలిద్దరికీ కూడా మాంగళ్య ధారణ చేసే శుభవేళ. ఎప్పటికప్పుడే క్రొత్తగా ఉంటాడట. అది పరమాత్మ యొక్క లక్షణం. ఆయన భక్తులకు కూడా అలాగే ఉంటుంది. తాన్ హస్తే కురుత అదహ సీతా సావిత్రి శ్రీదేవ్యైర్మః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిः సోమవం రాజానమసదత తంత్రగో వేదా అన్వసృజ్యంత
तान् हस्ते कुरुता अधः सीता उदेव्यै नमः माङ्गल्यधारणं करोमि माङ्गल्यधारणमुहूर्तस्य मुहूर्तोऽस्तु అవధరించగదయ్య అన్ని రసములు నీవు దివురుచునవ్వెనిరే తేనెమో విరసము అవధరించగదయ్య అన్ని రసములు నీవు దివురుచునవ్వెనిరే తేనెమో విరసము చక్కదనాన శృంగార రసము వెలయ బొమజంకెనల వీర రసము చెలియ చక్కదనాన శృంగార రసము వెలయ బొమజంకెనల వీర రసము కలయురతి కాంక్షలను కరుణారసము కలయు రతి కాంక్షలను కరుణారసము అలరుమై పులకలను అద్భుత రసం అవధరించగదయ్య అన్ని రసములు నీవు తివురుచునవ్వెనిరే తేనెమో విరసము తరుణి సరసములను తగు హాస్యరసము పరుషంపు విరహాన భయరసంబు తరుణి సరసములను తగు హాస్యరసము పరుషంపు విరహాన భయరసంబు బెరయు నిబ్బరములను బీభత్సరసము గరిమమరు యుద్ధాన ఘన రౌద్ర రసము అవధరించగదయ్య అన్ని రసములు నీవు తివురుచునవ్వెనిరే తేనెమో విరసము వనితానందముల వడి శాంతరసము ననుపుమంతనములను నవరసములు తుభ్యం చ సమ్మరణాం తదగ్నేరణుమణ్యతాం ఇయన్నార్యుపభ్రూతేగ్నౌ లాజానావపంతి
दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणां तदग्नेरणमण्यताम् यन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणां तदग्नेरणुमण्यताम् यन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम शिवस्वाहा ओम भूर्भुवस्सुवः स्वाहा इतेन्नमग्गस्तानमुदेन्नमग्गस्तादेव सविधप्रासाभिः प्राणानागम्य अस्यां स्मितौ श्री श्रीनिवासमनः प्रीत्यर्धं वैवाहिकमहोत्सवकर्माङ्गमोपासनाग्नौ सर्वप्रायश्चित्तार्थं मतो देवादिवैष्णवाहुतिर्घोष्ये अविधैर्मन्यस्व नवधैर्मन्यस्व सर्वस्थैर्मन्यस्व देवसविधप्रसूमा ओम अतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदते पदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदावचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति गतो व्रतानि पस्पसे इन्द्रस्य यज्ञः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरागदग्ग स्वाहा तद्विप्रासो विपण्यवो जाग्रवाकं सविन्दते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं शिवस्वाहा ओं भूर्भुवस्सुवः स्वाहा ऐतेन्नमग्गस्ताः अनुमतेन्नमग्गस्ताः सरस्तेन्नमग्गस्ताः देवसविधप्रासाभिः प्राणानागम्य अस्यां स्मृतौ श्री श्रीनिवासमनः प्रीत्यर्धं लोकक्षेमार्थक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गं यत् क्रमसात् गुण्यात् तं वृष्टात् अन्तोमं करिष्ये अविधैर्मन्यस्व अनुमतेर्मन्यस्व सरस्वैर्मन्यस्व देवसविधप्रसूभा यस्सकर्मोत्रचं विद्वाञ्जिभाकरम् अग्नये स्वाहा अग्नयेन्नाथाय स्वाहा अग्नयेन्नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवोष्मै स्वाहा अग्नये सृष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दाभूदग्निस्तत्पुनरः जातवेद विचर्षण स्वाहा पुनरग्निश्चक्षुर्दात् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्वे असुरां चक्रात्मक्षो स्वाहा इष्टेभ्य स्वाहा पुनर्निष्टेभ्य स्वाहा बेषं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराद्यै स्वाहा दैवीभ्य स्वाहा तनोभ्य स्वाहा हृद्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येदोऽस्ये दिशीमहि स्वाहा समिदसि तेजोमीदे स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिदः सप्तजिह्वा सप्तऋगः सप्तामप्रियाणि सप्तहोत्रा सप्तधात्वा सन्ति सप्तयो नीराप्रणस्वाग्देन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा द्यौर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा द्यौर्जीर्णग् स्वाहा पृथिवीजीर्णग् स्वाहा प्रधान विद्वानष्टभ्रतेन पूर्णमाहुतिञ्जुहो विमनसा प्रजापतये स्वाहा
ఆజ్యశేషం ఇంద్రాగజహో మిస్వాహ పూర్ణాదిముహూర్తస్సు ముహూర్తోస్తు అగ్నిస్తృప్యత వేదస్తృప్యత ద్యౌస్తృప్యత పృథివీస్తృప్యత బ్రహ్మాద్యాస్తృప్యంతాం అదితేన్నమగ్గుస్తా వ్యవస్థేన్నమగ్గుస్తాः దేవసవిధ ప్రాసావీः దక్షిణ ఉత్తరితావాయుతాన్ దేవతాభ్యో నమః యథా సుఖం యథా స్థానం ప్రతిష్టాపయామి శుభరాత్రం క్షేమాయ సన్మే భూయా అక్షతమక్షిత్యేతిహోమి అక్షరామే క్షేష్టాः ప్రాచ్యాం దక్షిణాయాం ఉదీచ్యాం శేష్యాం ఊర్ధ్వాయాం ఉత్తరాయాం మాత్రంతాం పశ్చిమతో విష్ణు సధనమసి దక్షిణతో విష్ణు సధనమసి ఉత్తరతో విష్ణు సధనమసి ప్రాచ్యాం విష్ణు సధనమసి సర్వాన్ పరిసమోక్ష్య గంధిం విసృజ్య అద్భిప్రోక్ష్య ఆప్యాగంతాం ఇది జుహోతి ఆప్యాగంతాం ఆపవోషత గోమరుతాం హృదయచివంగతో నో వృష్టిమేరగస్మాహ సుద్యంతాం దేవసదనం సుద్యంతాం దేవసదనం భూతిస్మాతే లభతే నిత్యకం సర్వయజ్ఞ అగ్నిర్మావృతయా భూతిః ఆదిత్యస్వమో నమః త్రియాకుశం సమదగ్నే కశ్యపస్య త్రియాకుశం యద్దేవానాం త్రియాకుశం తన్మే త్రియాకుశం భలాయ సతాయ సతం చ వర్చసే త్రిగాకుశం భూతిస్మాతే లభతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిర్మాగతగా భూతిః ఆదిత్యస్వమో నమః త్రిగాకుశం సమదగ్నే కశ్యపస్య త్రిగాకుశం యద్దేవానాం త్రిగాకుశం తన్మే అస్తు త్రిగాకుశం దీర్ఘాయుత్వాయ ఫలాయ సతాయ సుతం చ వర్చసే త్రిగాకుశం ఆపోగిష్టామగోపవస్థానభూర్ధే దదాతన మహేరుణాకచక్షసే నాహం తేజస్వి భూయా సంయత్తే అగ్నే వక్షస్తి నాహం వక్షస్వి భూయా సంయత్తే అగ్నే హరస్తే నాహం హరస్వి భూయాసం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాసన మాత్మకాని వై కాని తేషాం అశేషానాం కృష్ణానుస్మరణం పరం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా కృతే స్వభావాత్ పురమిసకలం పరస్మై శ్రీమన్నారాయణాయ సమర్పయామి భగవత్సమారాధనం సరం శ్రీ శ్రీనివాసార్పణమస్తు బ్రహ్మణే నమః సోమాయ నమః పునఃపాద్యం ప్రణక్యం ప్రణాచమయం సమర్పయామి యదా సుఖం యథా స్థానం ప్రతిష్టాపయామి శమనార్థం క్షేమాయ పునరాగమనాయ ఆదిత్యోపగచ్చ తత్సబ్రహ్మార్పణమస్తు సర్వం శ్రీ శ్రీభూమి నీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. సర్వము శ్రీ శ్రీనివాస స్వామివారికే సమర్పణ చేశారు. అభివాదనం సమర్పిస్తూ ఉన్నారు. ఆ యజ్ఞ నారాయణుని యొక్క దివ్య అనుగ్రహాన్ని లోకానికి అందించారు. ఆ యజ్ఞ రక్షని చక్కగా ధరించి శ్రియమిచ్చేది హుతాసనాత్ అని మనకు సంప్రదాయం చెప్తాను. యజ్ఞయాగాదుల ద్వారా
సమస్తమైనటువంటి సంపదలు వృద్ధి అవుతాయి. ఇప్పుడు ఆనందదాయకమైనటువంటి ఒక సన్నివేశాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ఆ పరమాత్మ దివ్యానుభవ ప్రవాహంలో మునిగినటువంటి వారికి ఆల్వార్ అని పేరు. అలాంటి వారు 12 ఉన్నారు. వారిలో మహిళా శిరోమణి అయినటువంటి ఆ గోదా పిరాట్టి యొక్క దివ్యానుభవమే ఈ వారణమాయరం అనే సన్నివేశం. దాన్ని వీక్షించాం. ఇప్పుడు అదిగో ఆ మాలా సమర్పణ చేస్తూ ఉన్నారు. కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చూర్కులు చూర్కులు శేషశాజికి మృక్కు శిరము శిరము విష్ణునా కన్నించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిచేను మనియడి తండ్రి తండ్రి. ప్రహ్లాదుడు అంటాడు, పరిపూర్ణమైనటువంటి భక్తి అనుభవాన్ని పురస్కరించుకొని హరిని పూజించే హస్తమే హస్తం. ఆ చిన్మయుణ్ణి పూజించకుంటే చేతికి సార్థకత లేదు. ఎంత ఆనందంగా ఆ అర్చక స్వామి పుష్పమాలిక శ్రీవారి హృదయాన్ని స్పృశించినటువంటి ఆ నవకోమలమైనటువంటి మాలతీమాల చక్కగా శంఖభృతినందకీ చక్రీ శాంగధన్వా గదాధర రథాంగపాణి రక్షోభ్య సర్వప్రహరణాయుధ వనమాలి గదీ శాంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు అని స్మరించినట్లుగా వనమాలాధారి వెంకట విభుడు పెండ్లి కుమారుడై సమస్తమైన దేవతా గణాలను ఋషులను మహాభక్తులను యోగులను అందరినీ కూడా ఆహ్వానించారు. అదిగో ఆ ఆహ్వానితులంతా వేంచేశారు. ఆ దివ్య కళ్యాణ మహోత్సవంలో చిట్ట చివరి సన్నివేశం ఆనంద సంధాయకమైనది. అక్షతారోపణం. ఆ అచ్యుతుడు అప్రాకృతుడు అనంతుడు దివ్య భవ్య మనోజ్ఞమూర్తి అయినటువంటి వెంకట విభునికి తలంబ్రాల కార్యక్రమం. గోవింద పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి
బిరుదు మగని కంటే పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి